సీటెట్ ఆర్ సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి అండ్ ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డీటెయిల్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్తో పాటు ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్ సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆర్ సీటెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ మీరు ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ సంబంధించి కానీ అప్లికేషన్ ఫీ గురించి కానీ క్వైరీ చేసినట్టయితే సో మనకు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 27th November 2025 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి యాజ్ పర్ ప్రజెంట్ స్కెడ్యూల్ ప్రకారం మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 27 December 2025 అయితే మనకు లాస్ట్ డేట్. ఇఫ్ డేట్స్ అనేది ఎక్స్టెండ్ చేసినట్టయితే మనకు సంబంధించిన వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్లో అండ్ వీడియోలో రూపంలో అయితే మేము అప్డేట్స్ ఇస్తాము. దానికోసం అయితే మీరు వెయిట్ చేయొచ్చు. అండ్ అప్లికేషన్ ఫీ గురించి మీరు క్వైరీ చేసినట్టయితే మీరు సీటెట్ ఓన్లీ ఏదైనా ఒక పేపర్కి అప్లై చేసినట్టయితే పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ ఏదో ఒక పేపర్కి అప్లై చేసినట్టయితే సో మీరు ఓబీసీ కానీ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టయితే 1000 రూపీస్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఇఫ్ మీరు ఎస్సీ ఎస్టీ అయినట్లయితే 500 రూపీస్ అనేది ఫర్ పేపర్కి అయితే ఉంటుంది. ఒకవేళ బోత్ పేపర్ అప్లై చేస్తే సో మీరు జనరల్ కేటగిరీ అయినా ఓబీసీ కేటగిరీ స్టూడెంట్స్ అయినా ఆన్లైన్ అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకు 1200 రూపీస్ అయితే బోత్ పేపర్స్కి. ఇఫ్ మీరు ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిజబిలిటీ అయినట్టయితే ఆన్లైన్ అప్లికేషన్కి వచ్చేసి 600 రూపీస్ అయితే ఫీ ఉంటుంది. సో అప్లై చేయడానికి ఇక్కడ అప్లై ఫర్ సీటెట్ February 2026 అనేది ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ట్యాబ్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి. సో ఈ ట్యాబ్కి సంబంధించిన లింక్ కూడా మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. డైరెక్ట్గా మీరు ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో మీరు మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే మనకు ఈ యొక్క త్రీ ట్యాబ్స్ అయితే మనకు క్లియర్గా డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. మనకు ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ప్రతి క్యాండిడేట్ వచ్చేసి న్యూ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మనం ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్న తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయితే క్యాండిడేట్ సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబరు పాస్వర్డ్ అయితే జనరేట్ అవుతుంది. వాటిని ఉపయోగించుకొని మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. వన్స్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. పేమెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. ప్రజెంట్ న్యూ రిజిస్ట్రేషన్ చేయాలంటే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. మళ్ళీ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. ఫస్ట్ స్టెప్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ స్టెప్లో వచ్చేసి మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. థర్డ్ స్టెప్లో వచ్చేసి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అండ్ అప్లికేషన్ ఫీ గురించి సో మెనీ ఆస్పెక్ట్స్ క్వైరీ చేస్తారు కాబట్టి బేస్డ్ ఆన్ మీ యొక్క కేటగిరీని బట్టి మీరు ఓన్లీ వన్ పేపర్కి అప్లై చేస్తే 1000 రూపీస్ అనేది ఉంటుంది. జనరల్ కేటగిరీ ఓబీసీ స్టూడెంట్స్ అయినట్టయితే ఇఫ్ మీరు బోత్ పేపర్కి అప్లై చేస్తే దట్ ఈస్ సో పేపర్ 1 అండ్ పేపర్ 2కి అప్లై చేసినట్టయితే సో మనకి ఇక్కడ ఏంటంటే 1200 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిజబిలిటీ పర్సన్స్ ఉన్నట్లయితే ఓన్లీ పేపర్కి ఒక పేపర్కి అప్లై చేస్తే 500 రూపీస్ ఉంటుంది. బోత్ పేపర్ అప్లై చేస్తే 600 ఉంటుంది. మరి పేపర్ 1కి ఎవరు ఎలిజిబుల్ ఉంటారు, పేపర్ 2కి ఎవరు ఎలిజిబుల్ ఉంటారని మీరు క్వైరీ చేసినట్టయితే సో పేపర్ 1కి వచ్చేసి డిఎడ్ ఆర్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఆర్ డిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఆర్ సో ఇంటిగ్రేటెడ్ బీఎడ్ చేసిన ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో పేపర్ 1కి ఎలిజిబుల్ అవుతారు. పేపర్ 2కి ఎవరు ఎలిజిబుల్ అవుతారు అంటే బీఎడ్ ఆర్ ఇంటిగ్రేటెడ్ బీఎడ్ చేసిన స్టూడెంట్స్ కానీ స్పెషల్ బీఎడ్ చేసిన స్టూడెంట్స్ కానీ ఎవరైతే ఉంటారో పేపర్ 2కి ఎలిజిబుల్ అవుతారు. ప్రజెంట్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు డిఎడ్ కానీ అండ్ బీఎడ్ కానీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు కూడా అప్లై చేసుకోవచ్చు. దట్ టు బి మీకు బీఎడ్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యి సెకండ్ ఇయర్లోకి ఎంటర్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిఎడ్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యి సెకండ్ ఇయర్లోకి ఎంటర్ అయిన ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వారు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు డిఎడ్ కంప్లీట్ అయ్యింది, బీఎడ్ కంప్లీట్ అయ్యింది అనుకుంటే బోత్ పేపర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు ఇంటిగ్రేటెడ్ బీఎడ్ చేసిన స్టూడెంట్స్ అయితే బోత్ పేపర్కి ఎలిజిబుల్ అవుతారు. బేస్డ్ ఆన్ మీ యొక్క ఎలిజిబిలిటీని బట్టి అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. డైరెక్ట్గా మనం అప్లికేషన్ ప్రొసీజర్కి అయితే వెళ్ళిపోదాం. ఇన్స్ట్రక్షన్స్లో వీడియో అయితే డిలే అవుతుంది. సో ప్రీవియస్లో మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఈ యొక్క ఎలిజిబిలిటీకి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకోవాలనేది మీకు ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆ వీడియో అయితే చూడండి. అప్లికేషన్ కోసం ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది. దీంట్లో మనం టిక్ మార్క్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ టు ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం డిక్లరేషన్లో టిక్ మార్క్ చేసుకొని క్లిక్ హియర్ టు ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. సో మీరు అప్లికేషన్ చేసుకోవడానికి సో మీకు సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయి ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ప్లీజ్ ఫిల్ ది డీటెయిల్స్ యాజ్ ప్రింటెడ్. ఎస్ఎస్సి 10th క్లాస్ మెమోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మీకు సంబంధించి 10th క్లాస్ ఆర్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వాలెంట్ మెమో ఏదైతే ఉంటుందో దాని ప్రకారం డీటెయిల్స్ ఫిల్ చేయమంటున్నారు. ఫస్ట్ వచ్చేసి క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫాదర్ నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మదర్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. ఇది వచ్చేసి యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారం పైన ఎంటర్ చేయాలి. కొంతమందికి ఎస్ఎస్సి మెమోలో మదర్ నేమ్ అయితే ఉండదు. ఇఫ్ మదర్ నేమ్ లేకపోతే మీకు సంబంధించిన డిఎడ్ ఆర్ సో బీఎడ్ యొక్క మెమోలో ఏ విధంగా అయితే ఉంటుందో మదర్ నేమ్ అనేది ఆ విధంగా ఎంటర్ చేయొచ్చు. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఫస్ట్ డే సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకొని మీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. అండ్ తర్వాత మీ జెండర్ ఏదైతే ఉంటుందో ఆ జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అనేది క్లియర్గా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ తర్వాత మీకు సంబంధించిన ఐడెంటిఫికేషన్ టైప్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఐడెంటిఫికేషన్ టైప్లో ఓటర్ కార్డ్ పెట్టొచ్చు, పాస్పోర్ట్ పెట్టొచ్చు. సో ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇఫ్ మీరు ఆధార్ కార్డ్ పెట్టాలి అనుకున్నా, పాన్ కార్డ్ పెట్టాలి అనుకున్నా కూడా ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎనీ అదర్ గవర్నమెంట్ వ్యాలిడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ తర్వాత మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ కానీ లేదా పాన్ కార్డ్ నెంబర్ కానీ ఇవ్వచ్చు. తర్వాత కన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే ఉంటుంది. కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ క్యాండిడేట్ సంబంధించిన నేమ్ అనేది టైప్ చేయాల్సి ఉంటుంది.
తర్వాత కన్ఫర్మేషన్ కోసం ఫాదర్ నేమ్, తర్వాత మదర్ నేమ్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. మీ జెండర్ ఏదైతే ఉంటుందో జెండర్ అనేది చూస్ చేసుకోవాలి. సో బేస్డ్ ఆన్ మీకు సంబంధించిన జెండర్ డీటెయిల్స్ని బట్టి మీరు జెండర్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత ఇక్కడ మనకు కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఉంటుంది. కాంటాక్ట్ డీటెయిల్స్లో మీకు సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో మీకు సంబంధించి ఫస్ట్ ప్రెమిసెస్ నెంబర్ అంటే మీ యొక్క హౌస్ నెంబర్ ఏదైతే ఉంటుందో హౌస్ నెంబర్ అనేది మీకు సంబంధించిన హౌస్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేయాలి. సబ్ లొకాలిటీలో వచ్చేసి మీకు సంబంధించిన సబ్ లొకాలిటీ ఏదైతే ఉంటుందో అది విలేజ్ నేమ్ అయితే ఇవ్వచ్చు. తర్వాత లొకాలిటీలో వచ్చేసి మీకు సంబంధించిన మండల్ ఆర్ పోస్ట్ ఆఫీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వచ్చు. తర్వాత మీ కంట్రీ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకు కంట్రీ వచ్చేసి ఇండియా ఉంటుంది, ఇండియా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ తర్వాత మనం స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ అని, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయితే ఆంధ్రప్రదేశ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ తర్వాత మీ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాది వచ్చేసి నల్గొండ అనేది నేను సెర్చ్ చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత మీ పిన్ కోడ్ ఏదైతే ఉంటుందో ఆ పిన్ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీకు సంబంధించిన పిన్ కోడ్ అనేది ఎంటర్ చేసినట్లయితే సరిపోతుంది. అండ్ ఆ తర్వాత మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్లయితే సో ఇక్కడ మీకు ఫర్దర్ అప్డేట్స్ కోసం ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ పర్పస్ కోసం క్యాండిడేట్ యొక్క మెయిల్ ఐడి ఎంటర్ చేయమంటుంది. క్యాండిడేట్ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చే మెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ ఏదైతే ఉంటుందో ఫర్దర్గా మనకు సీటెట్కి సంబంధించిన ప్రతి అప్డేట్స్ అయితే వాళ్ళు దీన్ని సెండ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఇక్కడ మెయిల్ ఐడి కేర్ఫుల్గా ఎంటర్ చేయాలి. పైన ఏదైతే మెయిల్ ఐడి ఎంటర్ చేయడం జరిగిందో కన్ఫర్మ్ మెయిల్ ఐడి దగ్గర కూడా మళ్ళీ మన డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. తర్వాత మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది కూడా వర్కింగ్లో ఉండాలి. ఓటీపీ అండ్ ఫర్దర్ అప్డేట్స్ కూడా మొబైల్కి రావడం జరుగుతుంది కాబట్టి మీరు సో వర్కింగ్లో ఉండే డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఈ విధంగా టూ టైమ్స్ మీ మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీకు సంబంధించి సో పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇఫ్ పర్మనెంట్ అడ్రస్ డిఫరెంట్గా ఉన్నట్టయితే మళ్ళీ మీకు సంబంధించిన పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ మీ యొక్క హౌస్ నెంబర్ కావచ్చు, సబ్ లొకాలిటీ కావచ్చు, డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలి. ఇఫ్ సేమ్ ఉన్నట్టయితే ఈ డిక్లరేషన్లో టిక్ మార్క్ చేసుకున్నట్టయితే ఈ బాక్స్ అనేది మనకు హైడ్ కావడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మన స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే సో ఇక్కడ మీరు పాస్వర్డ్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. దట్ టు బి మనం సీటెట్కి సంబంధించిన ఫర్దర్ అప్డేట్స్ కోసం మనం వన్స్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత అప్లికేషన్ చేయడం కోసం సో లాగిన్ అవ్వడం కోసం కానీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి కానీ మీ రిజల్ట్ వెరిఫై చేసుకోవడం కానీ పాస్వర్డ్ అయితే ఇక్కడ మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చే పాస్వర్డ్ అనేది ఆల్ క్యారెక్టర్స్ యొక్క కాంబినేషన్ అయితే ఉండాలి. జస్ట్ లైక్ ఎలా ఉండాలి అంటే సో ఇక్కడ మనకు 8 to 13 క్యారెక్టర్స్ అయితే ఉండాలి. సో దీంట్లో ఒక అప్పర్ లెటర్ ఉండాలి, ఒక లోయర్ లెటర్ ఉండాలి, నెంబర్స్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్స్ అయితే ఉండాలి. వీటన్నిటి కాంబినేషన్తో మీరు పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. జస్ట్ లైక్ సత్య @123 అనే స్టైల్లో మీరు పాస్వర్డ్ పెట్టుకున్నట్టయితే అది ఈజీగా గుర్తుండడంతో పాటు సో మీకు ఈజీగా సో ఇక్కడ సెట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా సేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఇది మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ తర్వాత సెక్యూరిటీ క్వశ్చన్ అయితే అడుగుతారు. మీకు నచ్చిన క్వశ్చన్ ఏదో ఒకటి పెట్టేసుకోవచ్చు. నేను వచ్చేసి జనరల్గా నాకు సంబంధించిన నేమ్ ఇస్తాను. అండ్ ఇక్కడ ఏదైతే పాస్వర్డ్ ఇవ్వడం జరిగిందో అదే పాస్వర్డ్ ఇక్కడ టైప్ చేస్తాను, లైక్ సత్య @123 అనేది. తర్వాత మనకి ఇక్కడ సెక్యూరిటీ క్యాప్చా అయితే ఇస్తారు. ప్రతి సెషన్లో మనకు ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన ప్రతి సెషన్లో సెక్యూరిటీ క్యాప్చా అనేది డిస్ప్లే అవుతుంది. ఆ క్యాప్చా అనేది మనకి ఇచ్చిన కాలంలో ఎంటర్ చేసి సో ఇక్కడ ఏదైతే క్యాప్చా డిస్ప్లే అవుతుందో ఈ క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి సో మనం ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఫస్ట్ స్టెప్ పైన రిజిస్ట్రేషన్ సంబంధించిన ప్రివ్యూ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. అండ్ సేమ్ టైం మీరు రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చారో మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ కన్ఫర్మ్ చేసుకొని సో మనకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ప్రెసెంట్ మా డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ పై అయితే క్లిక్ చేస్తున్నాము. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ ఈ విధంగా సో మనకు సంబంధించిన డీటెయిల్స్ అని కన్ఫర్మ్ చేసుకొని క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే సో ప్లీజ్ రివ్యూ ఫర్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ అని మీకు సంబంధించి ఇప్పుడు ప్రెసెంట్ ఏవైతే డీటెయిల్స్ ఫిల్ చేశారో వాటి యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. జస్ట్ ఇక్కడ క్లోజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం క్లోజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే టోటల్గా మనకు సంబంధించిన రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ యొక్క ప్రివ్యూ అయితే మీకు డిస్ప్లే అవుతుంది. లైక్ మీరు ఫిల్ చేసిన క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అడ్రస్ సంబంధించి ఆల్ డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి. ఒకసారి క్లియర్గా వెరిఫై చేసుకోవాలి. ఇఫ్ మిస్టేక్స్ ఉన్నట్టయితే ఇక్కడ మనకి ఎడిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది. మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి మీరు డీటెయిల్స్ అయితే కరెక్షన్ చేసుకోవచ్చు. ఎటువంటి మిస్టేక్స్ లేవు అనుకుంటే వెరిఫై చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనకి డిక్లరేషన్ బాక్స్లో టిక్ మార్క్ చేసుకోవాలి. నేమ్కి సంబంధించి ఆల్ నేమ్స్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, క్యాండిడేట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మెయిల్ ఐడి, సో మొబైల్ నెంబర్, జెండర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అడ్రస్ ఇలా అన్నిట్లలో టిక్ మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మనకు ఐ అగ్రీ అనే ఆప్షన్ ఉంటుంది. దీంట్లో టిక్ మార్క్ చేసుకొని సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. వన్స్ మన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వెళ్ళడం జరుగుతుంది. ఓటీపీ కన్ఫర్మ్ చేసుకొని మనం అప్లికేషన్ సంబంధించిన ఫస్ట్ స్టెప్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేయాలి. ప్రజెంట్ అయితే మేము సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేస్తున్నాము. వెయిట్ ఫర్ దట్. నువ్వు సో వన్స్ ఈ విధంగా మన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మన యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్ళడం కోసం డూ యూ వాంట్ టు విష్ టు రిజిస్ట్రేషన్ అనేది అడుగుతుంది. జస్ట్ ఎస్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఎస్ పైన క్లిక్ చేయగానే సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇచ్చిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఓటీపీ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ విధంగా మనము ఓకే పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఓటీపీ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయగానే మనకు ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అవుతుంది. సో దాని ద్వారా మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. సేమ్ టైం మీరు ఏదైతే పాస్వర్డ్ ఇచ్చారో పాస్వర్డ్ అనేది యూజ్ చేసుకొని నెక్స్ట్ లాగిన్ అయ్యి మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ మా యొక్క రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అండ్ రిజిస్ట్రేషన్ ఫామ్ పైన క్లిక్ చేస్తున్నాము.
అండ్ వన్స్ మనకు సంబంధించిన ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా సో మనకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినట్టుగా డీటెయిల్స్ ఎనేబుల్ అవ్వడంతో పాటు సో ఇక్కడ క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. తర్వాత మీకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్ అయితే జనరేట్ కావడం జరుగుతుంది. అండ్ సేమ్ టైం మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి సో ఇక్కడ మనకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్ని సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో దాని ద్వారా కూడా మీరు లాగిన్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం కోసం ఇక్కడ మనకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయడానికి డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. డైరెక్ట్గా ఇక్కడ కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేసి మన యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఇక్కడ మనం కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మళ్ళీ మనకు అప్లికేషన్ సంబంధించిన స్టేటస్ అయితే డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది ఉంటుంది, తర్వాత పర్సనల్ డీటెయిల్స్ అనేది ఉంటుంది, తర్వాత అప్లై ఫర్ డీటెయిల్స్ అనేది ఉంటుంది, తర్వాత మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఉంటుంది, తర్వాత మనం ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, తర్వాత ఫైనల్ సబ్మిట్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఫస్ట్ మనం అప్లికేషన్ ఫామ్లో ఉన్న డీటెయిల్స్ అనేది 1 by 1 అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. టోటల్గా 6 స్టెప్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్లో మనం ఆల్రెడీ ఫిల్ చేసిన డీటెయిల్స్ బై డిఫాల్ట్గా ఉంటాయి. కొన్ని డీటెయిల్స్ అయితే మనం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దెన్ పర్సనల్ డీటెయిల్స్ ఉంటుంది. తర్వాత అప్లై ఫర్ మీరు పేపర్ 1కి అప్లై చేస్తున్నారా, పేపర్ 2కి అప్లై చేస్తున్నారా అనే థింగ్స్ కన్ఫర్మ్ చేసుకోవాలి, లేదా బోత్ పేపర్స్కి అప్లై చేస్తున్నారనే థింగ్స్ కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మీరు డిఈడి కంప్లీట్ చేశారా, బీఎడ్ కంప్లీట్ చేశారా, స్పెషల్ బీఎడ్ స్పెషల్ డిఎల్ఎడ్ అని కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత మీకు సంబంధించిన ఫోటో సిగ్నేచర్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో 1 by 1 డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. దానికోసం ఇక్కడ మనకు పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయడం కోసం డౌన్లో పర్సనల్ డీటెయిల్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం పర్సనల్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా పర్సనల్ డీటెయిల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు క్యాండిడేట్ యొక్క నేమ్ ఏదైతే ఇచ్చారో అది డిస్ప్లే అవుతుంది. ఇఫ్ మిస్టేక్స్ ఉంటే మనకి ఇక్కడ కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మీ నేమ్ అయితే ఎడిట్ చేసుకోవాలి. అండ్ తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో డేట్ ఆఫ్ బర్త్ అనేది డిస్ప్లే అవుతుంది. తర్వాత మీ యొక్క జెండర్ మీరు ఏదైతే చూస్ చేసుకున్నారో ఆ జెండర్ డిస్ప్లే అవుతుంది. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ మదర్ నేమ్ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ మీ యొక్క నేషనాలిటీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇండియనా అదర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మీ కేటగిరీ ఏదైతే ఉంటుందో కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కేటగిరీలో వచ్చేసి మీరు ఓబీసీ అనే కేటగిరీ కింద ఎవరు రావడం జరుగుతుందంటే తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ, మీరు బీసీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ ఈ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయినట్టయితే మీరు ఓబీసీ నాన్ క్రిమినల్ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఎస్సీ ఎస్టీ అయినట్టయితే ఎస్సీ ఎస్టీ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఓసీ స్టూడెంట్స్ కానీ అండ్ ఈబీసీ మైనార్టీకి సంబంధించిన క్యాండిడేట్స్ కానీ ఇఫ్ మీకు ఓబీసీ అప్లికేబుల్ కాకపోతే ఇక్కడ జనరల్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మేము వచ్చేసి బీసీ స్టూడెంట్స్ ఓబీసీ అనేది సెలెక్ట్ చేస్తున్నాము. దాని తర్వాత సబ్ కేటగిరీ అనేది కన్ఫర్మేషన్ చేసుకోవడానికి మీరు పైన ఏదైతే కేటగిరీ ఇచ్చారో అది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ తర్వాత పర్సన్స్ విత్ డిజబిలిటీకి సంబంధించి బెంచ్ మార్క్ డీటెయిల్స్ అయితే ఉంటుంది. ఇఫ్ మీరు పర్సన్స్ విత్ డిజబిలిటీ అయినట్టయితే ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి, అదర్వైజ్ నో ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇఫ్ మీరు పర్సన్స్ విత్ డిజబిలిటీ అయినట్టయితే దానికి సంబంధించి అదర్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. మీ డిజబిలిటీ ఏంటి అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. బట్ మాకు ఎటువంటి డిజబిలిటీ లేదు, సో నో ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాము. తర్వాత పర్సన్స్ విత్ డిజబిలిటీకి సంబంధించి ఆర్ యూ పర్సన్స్ విత్ డిజబిలిటీ అనదర్ ఆప్షన్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా బేస్డ్ ఆన్ మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ బట్టి నో అయితే పెట్టాల్సి ఉంటుంది. అండ్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ అయితే ఉంటుంది. సో మీరు ఎంప్లాయ్ అయినట్టయితే ఆల్రెడీ మీరు టీచర్గా వర్క్ చేస్తున్నట్లయితే ఇక్కడ ఎంప్లాయిడ్ యాజ్ ఏ టీచర్ అని పెట్టాలి. దట్ టు బి గవర్నమెంట్ టీచర్ అయినట్లయితే ప్రైవేట్ ఆర్గనైజేషన్లో పనిచేసే వారికి ఎంప్లాయిడ్ అని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో అదర్వైజ్ మీరు నాట్ ఎంప్లాయిడ్ అని అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ విధంగా మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ప్రతి స్టేజ్లో మనకు టోటల్గా 6 స్టేజెస్ ఉన్నాయి కదా, 6 స్టేజెస్లో మనకి క్యాప్చా అయితే వస్తుంది. క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా కన్ఫర్మ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ ఇక్కడ ఎస్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా సో మనకు సంబంధించి ప్రజెంట్ మనం ఏ పేపర్ అయితే అప్లై చేస్తున్నామో ఆ పేపర్కి సంబంధించిన థింగ్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోమంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యొక్క సీటెట్ అనేది పేపర్ 1కి అప్లై చేస్తున్నారా, పేపర్ 2కి అప్లై చేస్తున్నారా, లేదా బోత్ పేపర్స్కి అప్లై చేస్తున్నారా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు పేపర్ 1కి మాత్రమే అప్లై చేయాలంటే ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. పేపర్ 2కి మాత్రమే అప్లై చేయాలనుకుంటే సెకండ్ సెలెక్ట్ చేసుకోవాలి. బోత్ పేపర్కి అప్లై చేయాలనుకుంటే పేపర్ 1 అండ్ పేపర్ 2 అనేది సెలెక్ట్ చేయాలి. మరి పేపర్ 1కి ఎవరు ఎలిజిబుల్ అవుతారు అంటే సో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కానీ లేదా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారు పేపర్ 1కి ఎలిజిబుల్ అవుతారు. లేదా ఇప్పుడు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన ఇంటిగ్రేటెడ్ బీఎడ్ ఏదైతే ఉంటుందో 4 years బీఎడ్, ఆ బీఎడ్ కనుక మీరు చేసినట్లయితే పేపర్ 1 అప్లై చేసుకోవడం ఛాన్స్ ఉంటుంది. పేపర్ 2 ఎవరు అప్లై చేసుకోవాలంటే బీఎడ్ బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కానీ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ లేదా ఇంటిగ్రేటెడ్ బీఎడ్ కానీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అదర్ బీఎడ్కి సంబంధించి ఈక్వాలిటీ కోర్సెస్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారు ఈ యొక్క పేపర్ 2కి అయితే అప్లై చేసుకోవచ్చు. బోత్ పేపర్స్ అప్లై చేయాలి అంటే మీరు ఖచ్చితంగా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్తో పాటు బీఎడ్ చేసి ఉండాలి, లేదా సో ఇంటిగ్రేటెడ్ బీఎడ్ అనేది చేసి ఉన్నట్టయితే బోత్ పేపర్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మేము ఇక్కడ ఓన్లీ పేపర్ 2కి మాత్రమే అప్లై చేస్తున్నాము. ఇఫ్ మీరు పేపర్ 1 పేపర్ 2 అనేది సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మేము పేపర్ 2కి అయితే అప్లై చేస్తున్నాము. పేపర్ 2 అప్లై చేసేవారు సో బీఎడ్ కంప్లీట్ చేసి ఉండాలి లేదా ప్రజెంట్ ఫైనల్ ఇయర్ చదువుతూ ఉండాలి. పేపర్ 1 అప్లై చేసేవారు డిఎడ్ కంప్లీట్ చేసి ఉండాలి లేదా ప్రజెంట్ ఫైనల్ ఇయర్ చదువుతూ ఉండాలి. అలా చదువుతున్నట్టయితే అప్లై చేసుకోవచ్చు. దెన్ ఇక్కడ మనకు లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2 సెలెక్ట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. లాంగ్వేజ్ 1లో టోటల్గా డిఫరెంట్ లాంగ్వేజెస్కి అయితే అవకాశం ఇచ్చారు. గతంలో ఇన్ని లాంగ్వేజెస్కి లేవు, ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీకి మాత్రమే గతంలో అవకాశం ఉండే. ఇప్పుడు మనకు తెలంగాణ
తెలంగాణ విద్యార్థులు కానీ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కానీ సో పర్టికులర్గా తెలుగు అనేది సెలెక్ట్ చేసుకుంటే తెలుగు నుంచి మనకు 30 క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది మనకు సీటెట్లో. లైక్ తెలంగాణ టెట్ కానీ ఏపీ టెట్ కానీ సో మనకు తెలుగుకు సంబంధించిన దాంట్లోకి వెళ్ళి ఏ విధంగా అయితే 30 మార్క్స్ అడగడం జరుగుతుందో ఇక్కడ కూడా తెలుగు నుంచి 30 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అలా మీరు ఇక్కడ లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2 అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మేము వచ్చేసి మాకు సంబంధించిన ఎక్స్పీరియన్స్ ప్రకారం లాంగ్వేజ్ 1 తెలుగు అయితే ఇవ్వడం జరిగింది. సో లాంగ్వేజ్ 2 వచ్చేసి ఇంగ్లీష్ ఇస్తున్నాము. లేదా మీరు రివర్స్లో కూడా ఇవ్వచ్చు. ఫస్ట్ ఇంగ్లీష్ వచ్చి లాంగ్వేజ్ 1 ఇంగ్లీష్కి ఇవ్వచ్చు, దెన్ లాంగ్వేజ్ 2 వచ్చేసి తెలుగుకి అయితే ఇవ్వచ్చు. దీంట్లో మనకు మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు దేనికైతే ప్రియారిటీ ఇవ్వాలనుకుంటారో దానికైతే ఇవ్వచ్చు. సో ఈ విధంగా మీరు ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే ఇంగ్లీష్ నుంచి 30 క్వశ్చన్స్ అనేది మనకు సీటెట్ ఎగ్జామినేషన్లో వస్తుంది. తర్వాత తెలుగు నుంచి 30 క్వశ్చన్స్ అనేది మీకు సీటెట్ ఎగ్జామ్లో వస్తుంది. ఒకవేళ మీరు సో మెథడాలజీ అనేది మీ యొక్క బీఎడ్లో కానీ ఆఫ్టర్ దట్ వేరే కోర్సెస్లో కానీ మీరు హిందీ కానీ ఉర్దూ కానీ ఉన్నట్లయితే అలాంటి లాంగ్వేజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు మెథడాలజీ కూడా మీరు ఎలిజిబుల్ కావడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే అడుగుతారు. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఫస్ట్ మనకి ఇక్కడ గ్రాడ్యుయేషన్ పాస్డ్ అండ్ పర్సూయింగ్ బీఈడీ సెకండ్ ఇయర్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ వాట్ ఎవర్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అయితే అంటే డిగ్రీ కంప్లీట్ చేసి తర్వాత బీఎడ్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అయితే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కువ మంది వచ్చేసి డిగ్రీ తర్వాత బీఎడ్ చేస్తారు. సో మీరు దానికోసం ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇఫ్ ఒకవేళ మీరు అట్లీస్ట్ 50% మార్క్స్ తోటి గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి బీఈడీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు కానీ ఆల్రెడీ బీఈడీ చేసిన వాళ్ళు అయినట్టయితే సెకండ్ ఆప్షన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు 40% 50% మార్క్స్ అయితే ఉంటుంది. సో 40% 50% మార్క్స్ని బట్టి మీరు థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇఫ్ మీకు ఓన్లీ అట్లీస్ట్ 40% మార్క్స్ ఉన్నట్టయితే సో ఇక్కడ మనకు థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంటిగ్రేటెడ్ బీఎడ్ అనే టాపిక్ చెప్పడం జరిగింది. ఇఫ్ మీరు బీఎడ్ అనేది సో ఇంటర్ తర్వాత ఇంటిగ్రేటెడ్ బీఎడ్ 4 years బీఎడ్ చేసినట్టయితే సో ఫోర్త్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఏంటంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్ వచ్చేసి మనకు బీఏ బీఎడ్ బీఎస్సీ బీఎడ్ అంటూ ఈక్వల్ అంటే 4 years డిగ్రీ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో అది మీరు కంప్లీట్ చేసినట్టయితే మీరు ఫిఫ్త్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. గ్రాడ్యుయేషన్ అట్లీస్ట్ 50% తోటి మీరు బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తుంటే ఫస్ట్ జనరల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇచ్చారు, తర్వాత స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించారు. సో మీరు ఏదైతే కంప్లీట్ చేశారో అది సెలెక్ట్ చేసుకోవాలి బేస్డ్ ఆన్ మీ యొక్క కంప్లీట్ చేసిన కోర్సును బట్టి. మేము వచ్చేసి ఏంటంటే గ్రాడ్యుయేషన్ విత్ బీఈడీ అట్లీస్ట్ 50% మార్క్స్ తోటి కంప్లీట్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ మీన్స్ దీంట్లో మనకు సీరియల్ నెంబర్ 1 అయితే ఇస్తారు. ఆ 1 అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు 1 అర్థం ఏంటి, 2 అర్థం ఏంటి, 3 అర్థం ఏంటి అనేది. సో మనం 1 సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరైతే డిగ్రీ తర్వాత సో బీఎడ్ చేసిన ఆస్పిరెంట్స్ ఉన్నారు, పీజీ ఉంది సార్ అంటే దాంతో మనకు సంబంధం లేదు. సో మీరు డైరెక్ట్గా ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత ఆప్షన్ వచ్చేసి ఏంటంటే సో ఇఫ్ మీరు పేపర్ 2 సబ్జెక్ట్ అప్లై చేస్తున్నారు కాబట్టి పేపర్ 2లో మనకు 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. పేపర్ 2 వచ్చేసి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అయితే అప్లై చేసుకోవాలి. మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఎవరు అప్లై చేసుకోవాలంటే మీరు బీఈడీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కానీ బీఈడీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కానీ అయినట్లయితే మీకు బీఈడీలో వన్ ఆఫ్ ది మెథడాలజీగా మ్యాథమెటిక్స్ కానీ ఫిజికల్ సైన్స్ కానీ బయాలజికల్ సైన్స్ కానీ ఉన్నట్లయితే సో మీరు ఇక్కడ మ్యాథమెటిక్స్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దెన్ సెకండ్ థింగ్ వచ్చేసి బీఈడీలో మీకు వన్ ఆఫ్ ది మెథడాలజీగా సోషల్ సైన్స్ ఉన్నట్టయితే మీరు సోషల్ సైన్స్కి అయితే అప్లై చేసుకోవాలి. సో మాకు బీఈడీలో వచ్చేసి వన్ ఆఫ్ ది మెథడాలజీగా సోషల్ సైన్స్ ఉంది కాబట్టి మేము సోషల్ సైన్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాం. అండ్ తర్వాత ఇక్కడ మనకు ఎగ్జామ్ క్వాలిఫికేషన్స్ అయితే అడుగుతారు. డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ మీన్స్ ఎవరైతే పేపర్ 1కి అప్లై చేయాలనుకుంటారో వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ డిగ్రీ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ అనేది ఏంటంటే బీఎడ్ కంప్లీట్ చేసిన వారు సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత స్క్రీన్ అనేది ఇలా స్క్రోల్ చేస్తే మనకు మళ్ళీ ఇక్కడ సో క్యాప్చా అయితే ఎంటర్ చేయమంటుంది. ప్రతిసారి మీ క్యాప్చా అనేది ఎంటర్ చేసి సో మీరు సబ్మిట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ మా క్యాప్చా అయితే ఎంటర్ చేయడం జరిగింది. సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాము. వన్స్ ఈ విధంగా క్యాప్చా ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా మీరు అప్లై చేస్తున్న పేపర్ బట్టి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఫస్ట్ మీరు పేపర్ 1కి అప్లై చేస్తే పేపర్ 1కి సంబంధించిన డీటెయిల్స్ అనేది అడుగుతుంది. ఒకవేళ మీరు పేపర్ 2కి అప్లై చేస్తే పేపర్ 2కి సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ మేము పేపర్ 2కి అప్లై చేసాం కాబట్టి డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్ దట్ మీన్స్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీరు పాస్ స్టేటస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. పాస్ స్టేటస్ మీరు పాస్ అయ్యారా లేదా ప్రజెంట్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారా. ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు అంటే మీరు జస్ట్ సెకండ్ సెమిస్టర్ రాసి ఫైనల్ ఇయర్కి ఎంటర్ అయినట్టే ఆ విధంగా ఉన్న స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఎవరైతే రీసెంట్గా బీఈడీలో జాయిన్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారు అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు. బట్ ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ బట్టి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. మనకు సో ఇయర్ ఆఫ్ పాసింగ్ వచ్చేసి 2026 ఇవ్వడం జరిగింది. సో మీరు ఒకవేళ రీసెంట్గా జాయిన్ అయిన విద్యార్థులు అయితే 2025 ఫస్ట్ ఇయర్ అవుతారు, 25-26 అనేది 25-26 ఫస్ట్ ఇయర్ అవుతారు, 26-27 సెకండ్ ఇయర్ అవుతారు. 27 వరకు కూడా మీరు పాస్ కారు కాబట్టి ఎవరైతే ప్రజెంట్ జాయిన్ అయిన విద్యార్థులు ఉన్నారో మీరు సీటెట్ అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు. ఆల్రెడీ జాయిన్ అయ్యి ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన ఆస్పిరెంట్స్ అయినట్టయితే మీరు సీటెట్ అప్లై చేసుకోవచ్చు యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం. అయితే ఇక్కడ మీరు సో పాస్ అయిన స్టూడెంట్స్ అయితే పాస్డ్ అని ఇవ్వాలి. ఆల్రెడీ రిజల్ట్ వచ్చిన స్టూడెంట్స్ అయితే లేదు ఇప్పుడు ప్రజెంట్ సెకండ్ సెమిస్టర్ కంప్లీట్ అయింది, థర్డ్ సెమిస్టర్ చదువుతున్నారు లేదా ఫోర్త్ సెమిస్టర్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్ అయితే అపియరింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో అపియరింగ్ ఇచ్చినట్టయితే కొన్ని ట్యాబ్స్ అనేది ఇక్కడ హైడ్ అవ్వడం కావడం జరుగుతుంది. సో మీరు ఏ ఇయర్లో పాస్ అవుతారు మీ రిజల్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ హైడ్ అవ్వడం జరుగుతుంది. బట్ మేము పాస్ కావడం జరిగింది, మాకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తున్నాం. రిజల్ట్ మోడ్ అనేది హైడ్ అయింది, క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. పాస్ అయిన విద్యార్థులు ఇక్కడ పాస్ స్టేటస్ అయితే తెలుసుకోవాలి. వన్స్ మనం పాస్ అని సెలెక్ట్ చేయగానే సో మనం ఏ ఇయర్లో పాస్ అయ్యాము అనేది అయితే అడుగుతుంది. సో ఇక్కడ మీరు
మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మీరు ఏ ఇయర్లో అయితే పాస్ అయ్యారో ఆ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మాకు సంబంధించి వచ్చేసి ఏంటంటే ఇక్కడ 23లో అయితే సో బీఎడ్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. సో ఈ విధంగా మీరు ఏ ఇయర్లో అయితే బీఎడ్ పాస్ కావడం జరిగిందో ఆ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ తర్వాత మీకు సంబంధించిన కోర్సు నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీరు సో ఈ కోర్సు బీఎడ్ ఏదైతే ఉందో అది దానికి సంబంధించిన నేమ్ అనేది సో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనే 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో దీంట్లో మీకు సంబంధించిన సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఈ యొక్క యూనివర్సిటీ బోర్డ్ అనేది మీరు ఏ యూనివర్సిటీ పరిధిలో నుంచి బీఎడ్ కంప్లీట్ చేశారు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా జస్ట్ మనం ఇలా క్లిక్ చేయగానే మనకు యూనివర్సిటీ నేమ్స్ అయితే డిస్ప్లే అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అయినట్టయితే ఉస్మానియా అనేది అయితే టైప్ చేయాలి. వన్స్ మనం ఉస్మానియా అనేది టైప్ చేయగా ఆ యూనివర్సిటీ నేమ్ అందులో ఉన్నట్టయితే మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవాలి. సో కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేది కూడా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. సో ఉస్మానియా యూనివర్సిటీ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. మనకు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి డిఫరెంట్ నేమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన వాటిలో డిఫరెంట్ నేమ్స్ అయితే ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఉస్మానియా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఉస్మానియా సో కర్నూలు రోడ్ అంటూ, ఉస్మానియా గ్రాడ్యుయేషన్ ఎగ్జిబిషన్ సంబంధించి రంగారెడ్డి ఆంధ్రప్రదేశ్ అంటూ, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ ఎడ్యుకేషన్. ఇలా మీరు ఎక్కడైతే కంప్లీట్ చేశారో అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సమ్ టైమ్స్ మీ యొక్క కాలేజ్ నేమ్ కూడా ఉండడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మీ కాలేజ్ నేమ్ కూడా టైప్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లేదా మీరు మహాత్మా గాంధీ యూనివర్సిటీ అనుకున్నట్టయితే మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ అనేది సెర్చ్ చేయాలి. సో అందులో మీ యొక్క యూనివర్సిటీ నేమ్ ఉందా లేదా అనేది సెర్చ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మహాత్మా గాంధీ యూనివర్సిటీ, సో మహాత్మా గాంధీ యూనివర్సిటీ అని టైప్ చేయగానే మనకి ఇక్కడ డిఫరెంట్ యూనివర్సిటీస్ అయితే రావడం జరిగింది. మహాత్మా గాంధీ యూనివర్సిటీకి సంబంధించి నల్గొండ అని ఉన్నట్టయితే మీరు నల్గొండ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా మీకు సంబంధించిన డైరెక్ట్ అడ్రస్ ద్వారా కూడా దీన్ని సెర్చ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో మీరు కొంత టైం తీసుకొని అయితే మీ యూనివర్సిటీ డీటెయిల్స్ అయితే కరెక్ట్గా సెర్చ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సో దీంట్లో మాకు సంబంధించిన యూనివర్సిటీ నేమ్ లేదు అనుకుంటే మనకు అదర్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది దీంట్లో. సో అదర్ ఆప్షన్ అయితే ఉంటుంది, సెర్చ్ చేసి దాని ద్వారా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అదర్ అనేది సెర్చ్ చేస్తున్నాను నేను. సో అదర్ అని ఇవ్వగానే సో అదర్కి సంబంధించి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది దీంట్లో. లాస్ట్లో చూడొచ్చు మీరు అదర్స్ అని. ఈ అదర్స్ పైన క్లిక్ చేస్తే మనకు ఇంకొక ట్యాబ్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. వన్స్ మనం అదర్స్ పైన క్లిక్ చేయగానే మనకు ఇంకొక ట్యాబ్ అయితే ఎనేబుల్ అవుతుంది. దాంట్లో మీరు మీ యొక్క కాలేజ్ నేమ్ కానీ యూనివర్సిటీ నేమ్ కానీ టైప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అదర్స్ క్లిక్ చేశాను కాబట్టి ఇక్కడ నేమ్ అయితే ఎంటర్ చేయమంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కంప్లీట్ చేసుకున్నారు, లేదా మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో కంప్లీట్ చేసుకున్నారు, లేదా ప్రైవేట్ కాలేజ్లో కంప్లీట్ చేసుకున్నారు అనుకుంటే ఆ కాలేజ్ నేమ్ అయితే ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. సో బట్ మాది వచ్చేసి ఏంటంటే ఇక్కడ సో ఉస్మానియా యూనివర్సిటీ కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఇచ్చేస్తున్నాము. సో మీకు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఉస్మానియా యూనివర్సిటీ అడ్వాన్స్ ఎడ్యుకేషన్ సంబంధించి సో ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అదైతే సెలెక్ట్ చేయడం జరిగింది. వన్స్ సెలెక్ట్ చేయగానే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మీ రిజల్ట్ మోడ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మీకు సంబంధించిన పర్సంటేజా ఆర్ సీజీపీఏ అనేది మాది వచ్చేసి సీజీపీఏలో రిజల్ట్ ఇవ్వడం జరిగింది. వన్స్ మనం సీజీపీఏ అనేది సెలెక్ట్ చేయగానే సో మనకు సంబంధించి టోటల్ పాయింట్స్ ఎన్ని అండ్ మీకు వచ్చిన సెక్యూర్డ్ పాయింట్స్ ఎన్ని అనే ట్యాబ్ అయితే ఎనేబుల్ అవుతుంది. సో దాంట్లో మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. మాకు వచ్చేసి మాక్సిమం 10 పాయింట్స్ అయితే ఉంది, 10 పాయింట్స్ అని ఇవ్వడం జరిగింది. అండ్ సెక్యూర్డ్ పాయింట్ వచ్చేసి 8.79 అయితే రావడం జరిగింది, 8.79 ఇవ్వడం జరిగింది. వన్స్ ఇవ్వగానే ఈ విధంగా అయితే మనకు డిస్ప్లే అవుతుంది. తర్వాత ఇక్కడ ఇన్స్టిట్యూట్ పిన్ కోడ్ అయితే అడుగుతారు. మీకు సంబంధించి కాలేజ్ యొక్క పిన్ కోడ్ ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేయాలి. సో జస్ట్ మీ కాలేజ్కి సంబంధించిన అడ్రస్ అనేది మీరు గూగుల్ చేస్తే గూగుల్లో పిన్ కోడ్ అయితే డిస్ప్లే అవుతుంది. ఆ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత వచ్చేసి సో ఇక్కడ మీరు క్యాప్చా అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ క్యాప్చా ఏదైతే ఉంటుందో అది సో లైక్ ఇక్కడ క్యాప్చా అయితే మాకు డిస్ప్లే అవుతుంది. సో ఆ క్యాప్చా అనేది ఎంటర్ చేసి సో మనకు సంబంధించి సేమ్ మళ్ళీ ఫైనల్ సబ్మిట్ అయితే చేయాలి. జస్ట్ మనం సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ మళ్ళీ ఒకసారి క్లిక్ చేయాలి. అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోగానే నెక్స్ట్ వచ్చేసి మనకు ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయమంటుంది. మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఫోటో సిగ్నేచర్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు ఫోటోకి సంబంధించి ఫైల్ ఫార్మాట్ ఎలా ఉండాలంటే మీరు అప్లోడ్ చేసే ఫాస్ట్ ఫోటో ఏదైతే ఉంటుందో దానికి ఫాస్ట్ ఫోటో అని నేమ్ అయితే ఇవ్వాలి, ఫాస్ట్ ఫోటో అని నేమ్ ఇవ్వాలి. సేమ్ టైం దాని రిక్వైర్డ్ సైజ్ వచ్చేసి 10 నుంచి 200 KB మధ్యలో ఉండేటట్టు చూసుకోవాలి. సింపుల్గా మీరు 50 KB కానీ 80 KBలో కానీ ఫోటో ఉండేటట్టు సెట్ చేసుకోవాలి. ఆ విధంగా సెట్ చేసిన ఫోటో ఏదైతే ఉంటుందో చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు మీ యొక్క ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. సో ఇఫ్ మీకు రిక్వైర్డ్ సైజులోకి ఫోటో కన్వర్ట్ చేయడం రాకపోతే మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. దట్ టు బి ఫోటో సిగ్నేచర్ని ఏ విధంగా రిక్వైర్డ్ సైజులో కన్వర్ట్ చేయాలనేది ఆ వీడియో చూస్తూ మీరు ఫోటో సిగ్నేచర్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. చేసిన తర్వాత జస్ట్ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దెన్ సిమిలర్లీ ఇక్కడ సిగ్నేచర్ కూడా మనం అలానే చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ని కూడా మీరు రిక్వైర్డ్ సైజులో కన్వర్ట్ చేసుకోవాలి. 4 KB to 30 KB అయితే ఇవ్వడం జరిగింది. అది కన్వర్ట్ చేసుకున్న తర్వాత చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. సో ప్రజెంట్ అయితే మేము స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మన యొక్క ఫోటో అయితే అప్లోడ్ చేస్తున్నాం. జస్ట్ ఈ విధంగా చూస్ ఫైల్ పైన క్లిక్ చేయాలి. మీరు మీ సిస్టంలో కానీ మొబైల్లో కానీ ఎక్కడైతే సేవ్ చేశారో సెలెక్ట్ చేసుకోవాలి. సో మేము మా యొక్క ఫోటో అయితే సెలెక్ట్ చేస్తున్నాం. ఈ విధంగా మనం ఫోటో అనేది సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత అది రిక్వైర్డ్ సైజులో లేనట్టయితే మీరు ఈ విధంగా జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసి రిక్వైర్డ్ సైజులోకి అయితే మార్చుకోవచ్చు. సో రిక్వైర్డ్ సైజులోకి మార్చుకున్న తర్వాత ఇక్కడ సో డన్ పైన క్లిక్ చేయాలి, లేదా అప్లోడ్ ఒరిజినల్ పైన క్లిక్ చేసినా కూడా అది రిక్వైర్డ్ సైజులో ఉంటే అప్లోడ్ అవుతుంది. ప్రజెంట్ అయితే మా ఫోటో పర్ఫెక్ట్ సైజులో ఉంది. సో అప్లోడ్ పైన క్లిక్ చేసాము. ఫోటో అనేది సరిగా ఉన్నట్లయితే అప్లోడ్ పైన క్లిక్ చేయగానే అది యాక్సెప్ట్ చేయడం అయితే జరుగుతుంది.
సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో డాక్యుమెంట్ ఫైల్ ఈజ్ నాట్ వ్యాలిడ్, ప్లీజ్ వ్యాలిడ్ డాక్యుమెంట్ ఫైల్ ఎక్స్టెన్షన్ విత్ ది డాట్ ఫైల్ అనే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇలా ఎందుకు రావడం జరిగిందంటే మేము డైరెక్ట్గా వాట్సాప్ నుంచి డౌన్లోడ్ చేసిన ఫోటో ఏదైతే ఉంటుందో సో దాన్ని మేము అప్లోడ్ చేయడానికి ప్రయత్నించాం కాబట్టి అది మాకు రాలేదు. సో దీనికి సంబంధించిన ఫైల్ నేమ్ అయితే నేను చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు క్లియర్గా చూడొచ్చు. సో ఇలా వాట్సాప్ నేమ్ ఉంది కాబట్టి అది నాకు యాక్సెప్ట్ చేయలేదు. దీనికి సంబంధించిన నేమ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం చేంజ్ చేయడానికి అయితే ట్రై చేయాలి. సో దానికి రీనేమ్ ఇవ్వడానికి ట్రై చేయాలి. సో రీనేమ్ ఇచ్చినట్టయితే సో అది ఈజీగా యాక్సెప్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ప్రజెంట్ వచ్చేసి మాకు సంబంధించిన ఫైల్ నేమ్ అయితే చేంజ్ చేయడం జరిగింది. దీని యొక్క నేమ్ వచ్చేసి ఫోటో అని ఇవ్వడం జరిగింది. దీనికి నేమ్ వచ్చేసి సైన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మీరు రిక్వైర్డ్ నేమ్ అయితే ఇవ్వాలి. వన్స్ ఇచ్చిన తర్వాత జస్ట్ ఆ పర్టికులర్ ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకొని ఓపెన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ ఓపెన్ పైన క్లిక్ చేసిన తర్వాత సో దీన్ని మనకు రీసైజ్ అయితే ఈ విధంగా చేసుకోవాలి. మీరు జూమ్ ఇన్ జూమ్ అవుట్ ద్వారా రీసైజ్ అయితే చేసుకోవాలి. మొబైల్ ద్వారా అయినా సరే, సిస్టమ్ ద్వారా అయినా సరే. తర్వాత డౌన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ అప్లోడ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం అప్లోడ్ పైన క్లిక్ చేసినట్టయితే ఫోటో అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇమేజ్ ఫైల్ సక్సెస్ఫుల్లీ అప్లోడ్ అనేది వస్తుంది. ఇలా మీరు సో దానికి సంబంధించి రిక్వైర్డ్ సైజ్లో మెన్షన్ చేయాలి. దాని నేమ్ కూడా ఫోటో అనేది ఇవ్వాలి. అలా ఇచ్చినట్టు ఈజీగా తీసుకుంటుంది, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. తర్వాత సైన్ కూడా సేమ్ సిచ్యువేషన్, సైన్ కూడా అప్లోడ్ చేయాలి. వన్స్ సైన్ కూడా మీరు జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకొని సో రిక్వైర్డ్ సైజులోకి మీరు సైన్ అయితే అప్లోడ్ చేయాలి ఈ విధంగా. సో ఆ తర్వాత మీరు జస్ట్ ఇక్కడ డన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ డన్ పైన క్లిక్ చేయగానే సైన్ కూడా అప్లోడ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా ఎటువంటి ప్రాబ్లం రాకుండా సైన్ అయితే అప్లోడ్ అవుతుంది. అండ్ ఆ తర్వాత సో మనకి సెక్యూరిటీ క్యాప్చా ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సెక్యూరిటీ క్యాప్చా అనేది ఎంటర్ చేసి సో మీరు మీకు సంబంధించి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మనకు సంబంధించి టోటల్ ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఆ ప్రివ్యూ అనేది ఒకసారి వెరిఫై చేసుకొని ఇఫ్ మిస్టేక్స్ ఉంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి ఆల్ స్టెప్స్ అనేది కరెక్షన్ చేసుకొని తర్వాత మళ్ళీ ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. అయితే మేము ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసాము అండ్ క్యాప్చా కన్ఫర్మ్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసాము. వన్స్ క్లిక్ చేయగానే ఈ విధంగా డూ యూ వాంట్ టు విష్ అని ఉంటుంది. జస్ట్ ఎస్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం విష్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా నెక్స్ట్ మళ్ళీ మనకు టోటల్ ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. మీకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ యొక్క టోటల్ ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. ఆ థింగ్స్ అయితే వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు మనకి ఒక ప్రివ్యూ అయితే ఉంటుంది. ప్రివ్యూ చూడడం కోసం ఇక్కడ క్లోజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం క్లోజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇప్పటి వరకు మనం ఫిల్ చేసిన టోటల్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఆల్ స్టెప్స్ సంబంధించిన ప్రివ్యూ అయితే ఉంటుంది. ఆల్ థింగ్స్ ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఇఫ్ మిస్టేక్స్ ఉంటే మీరు బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి స్టెప్ బై స్టెప్ అయితే ఎడిట్ చేసుకోవాలి. మిస్టేక్స్ లేకపోతే ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అనేది వెరిఫై చేసుకోవడం తర్వాత ఎటువంటి మిస్టేక్స్ లేవు అనుకుంటే సో ఇక్కడ మై నేమ్ అంటూ ఫాదర్ నేమ్ అంటూ ఈ ఆప్షన్స్ అయితే ఉంటాయి. వీటిలో డిక్లరేషన్స్లో టిక్ మార్క్ చేసుకోవాలి. ఎటువంటి మిస్టేక్స్ లేవు అనుకుంటే వీటిలో టిక్ మార్క్ చేసుకోవాలి. మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయి అనుకుంటే మీరు చూసినప్పుడు ప్రివ్యూలో బ్యాక్ వెళ్ళేసి మీరు డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకోవాలి, ఎడిట్ చేసుకోవాలి. ఈచ్ ట్యాబ్ పైన క్లిక్ చేస్తే దానికి సంబంధించిన ఎడిట్ ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. మా దాంట్లో ఎటువంటి మిస్టేక్స్ అయితే లేవు. ఇఫ్ మిస్టేక్స్ ఉంటే ఏ విధంగా కరెక్షన్ చేయాలి అనే దానికోసం మీరు బ్యాక్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. టోటల్ ప్రివ్యూ అనేది వెరిఫై చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇఫ్ మిస్టేక్స్ ఉన్నాయనుకుంటే కాంటాక్ట్ డీటెయిల్స్ ఎడిట్ చేయడానికి కాంటాక్ట్ పైన క్లిక్ చేయాలి. పర్సనల్ డీటెయిల్స్ మిస్టేక్స్ ఉంటే పర్సనల్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. ఇలా మిస్టేక్ ఏదైతే ఉంటుందో దానిపైన క్లిక్ చేసి మీరు రీవెరిఫికేషన్ అయితే చేసుకోవాలి. వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనం సబ్మిట్ పైన క్లిక్ చేసి ఈ విధంగా మళ్ళీ ప్రివ్యూ డిస్ప్లే అవుతుంది. ప్రివ్యూ అనేది ఒకసారి వెరిఫై చేసుకొని ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. మా అప్లికేషన్లో ఎటువంటి మిస్టేక్స్ లేవు. సో మేము ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకొని కంప్లీట్ అయిన తర్వాత సో మనం ఫైనల్ సబ్మిట్ చేయడం కోసం ఇక్కడ మళ్ళీ మనకు అగ్రీ ఆప్షన్ డిక్లరేషన్ బాక్స్లో టిక్ మార్క్ చేసుకొని ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా సో ఆర్ యూ షూర్ వాంట్ టు సబ్మిట్ అని అయితే వస్తుంది. ఎస్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని ఎస్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ కన్ఫర్మేషన్ కోసం మెయిల్ ఐడి వెరిఫికేషన్ అయితే అడుగుతుంది. జస్ట్ ఇక్కడ యువర్ ఈమెయిల్ ఐడికి సంబంధించిన వెరిఫికేషన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మెయిల్ ఐడికి సంబంధించిన వెరిఫికేషన్ సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న మెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో అది డిస్ప్లే అవుతుంది. తర్వాత ఇక్కడ క్యాప్చా అయితే ఎంటర్ చేయమంటుంది. సో మీరు ఇక్కడ డిస్ప్లే అవుతున్న క్యాప్చా ఏదైతే ఉంటుందో లైక్ మీకు డిస్ప్లే అయిన క్యాప్చా అనేది ఎంటర్ చేసి సబ్మిట్ అండ్ గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. వన్స్ గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే సో మీ యొక్క మెయిల్ ఏదైతే ఉంటుందో దానికి ఓటీపీ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. ఓటీపీ కన్ఫర్మ్ చేసుకుంటే మెయిల్ ఐడి వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. సమ్ టైమ్స్ మీకు ఓటీపీ రాకపోతే మెయిల్ ఐడి చేంజ్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ అయితే ఉంటుంది. చేంజ్ మెయిల్ ఐడి పైన క్లిక్ చేసి మీరు మెయిల్ ఐడి అయితే చేంజ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మాకు సంబంధించిన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ అండ్ గెట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తున్నాము. వన్స్ ఈ విధంగా సబ్మిట్ అండ్ గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది. జస్ట్ ఓకే పైన క్లిక్ చేయాలి మెయిల్ ఐడి రిసీవ్ చేసుకోవడం కోసం. అండ్ వన్స్ ఓకే పైన క్లిక్ చేయగానే మీ యొక్క మెయిల్ బాక్స్ అయితే ఓపెన్ చేయాలి. మెయిల్ బాక్స్లో వచ్చేసి మీ యొక్క ఇన్బాక్స్లో మీకు సంబంధించిన రీసెంట్ మెసేజ్ అయితే ఉంటుంది సీటెట్కి సంబంధించి, లేదా మీకు సంబంధించి స్పామ్ మెయిల్స్లో కూడా కొన్నిసార్లు అయితే ఈ యొక్క ఓటీపీ అయితే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయాలి. సో మాకు వచ్చిన ఓటీపీ వచ్చేసి 690717. సో ఈ విధంగా ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయాలి. ఇఫ్ ఓటీపీ రాకపోతే మనకు రీసెంట్ ఓటీపీ ఉంటుంది. రీసెంట్ ఓటీపీ పైన క్లిక్ చేసి మీరు ఓటీపీ రికవరీ చేసుకోవచ్చు. అండ్ వన్స్ ఓటీపీ వెరిఫికేషన్ కంప్లీట్ అయితే ఈ విధంగా సక్సెస్ఫుల్లీ డన్ చూపిస్తుంది. తర్వాత ఓకే పైన క్లిక్ చేయాలి.
అండ్ వన్స్ ఓకే పైన క్లిక్ చేస్తే మనకు సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయినట్టు చూపిస్తుంది అండ్ అప్లికేషన్ ఫామ్ కూడా కంప్లీట్ అయితే చూపిస్తుంది. తర్వాత థర్డ్ స్టెప్ వచ్చేసి పేమెంట్ అయితే చేయాలి. పేమెంట్ చేయడం కోసం పే ఎగ్జామినేషన్ ఫీ పైన క్లిక్ చేయాలి. సో బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి సో మీరు ఓసీబీసీ స్టూడెంట్స్ అయితే ఒక పేపర్ అప్లై చేస్తే 1000 రూపీస్ ఉంటుంది అండ్ ఎస్సీ ఎస్టీ అయితే 500 రూపీస్ ఉంటుంది. ఒకవేళ బోత్ పేపర్స్ అప్లై చేస్తే ఓసీబీసీ స్టూడెంట్స్కి 1200 ఉంటుంది, ఎస్సీ ఎస్టీ అయితే 600 రూపీస్ అయితే ఉంటుంది. ప్రజెంట్ అయితే మేము ఈ యొక్క అమౌంట్ అయితే పే చేస్తున్నాము. దానికోసం పే ఎగ్జామినేషన్ ఫీ పైన క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ మనం పే ఎగ్జామినేషన్ ఫీ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. జస్ట్ ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ పైన క్లిక్ చేసి ప్రొసీడ్ ఫర్ పేమెంట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ప్రొసీడ్ ఫర్ పేమెంట్ పైన క్లిక్ చేయగానే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే డిస్ప్లే అవుతాయి. ఇన్స్ట్రక్షన్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మనం పేమెంట్ చేయడానికి ఇక్కడ డిఫరెంట్ మోడ్స్ యొక్క ఆప్షన్ అయితే డిస్ప్లే అవుతుంది. ఎనీ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ అయితే ఉంటుంది. జస్ట్ ఇక్కడ బాక్స్లో టిక్ చేసుకొని మనం ప్రొసీడ్ ఫర్ పేమెంట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ప్రొసీడ్ ఫర్ పేమెంట్ పైన క్లిక్ చేయగానే మనకు డిఫరెంట్ పేమెంట్ మోడ్స్ అయితే ఎనేబుల్ అవుతుంది. మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయొచ్చు, యూపీఐ ద్వారా పే చేయొచ్చు, భీమ్ యాప్ ద్వారా పే చేయొచ్చు, క్యూఆర్ కోడ్ ద్వారా కూడా పే చేయొచ్చు. సో క్యూఆర్ కోడ్ ద్వారా చేసే వాళ్ళు కేర్ఫుల్గా చేయండి. పేమెంట్ చేసేటప్పుడు పేజ్ రిఫ్రెష్ చేయడం కానీ పేజ్ బ్యాక్ కానీ చేసినట్లయితే అమౌంట్ డిడక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు. సో నా యొక్క సజెషన్ మీరు ఎక్కువగా క్యూఆర్ కోడ్ అయితే ఫాలో అవ్వకండి. బట్ మేము ఇక్కడ క్యూఆర్ కోడే పేమెంట్ అయితే చేస్తున్నాము. క్యూఆర్ కోడ్ ఉపయోగించి పేమెంట్ చేసే వాళ్ళు కేర్ఫుల్గా అయితే పేమెంట్ చేయండి. సో మీకు సంబంధించిన మొబైల్లో ఆ యొక్క స్కానర్ ఏదైతే ఉంటుందో దాన్ని స్కాన్ చేయాల్సి ఉంటుంది ఫోన్పే ఆర్ గూగుల్ పే ద్వారా. పే చేసిన తర్వాత మీరు జస్ట్ సో ఓకే పైన క్లిక్ చేయగానే మీకు పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత అక్కడ మీకు ఓకే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మేము పేమెంట్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇలా పేమెంట్ చేసినట్టయితే పేమెంట్ సక్సెస్ఫుల్ అయినట్టుగా చూపిస్తుంది. యూ హ్యావ్ కంప్లీటెడ్ ఆల్ ది స్టెప్స్, ఆన్లైన్ అప్లికేషన్ పేజ్ ఈజ్ డౌన్లోడెడ్ అనేది చూపిస్తుంది. జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ అండ్ కన్ఫర్మ్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించి సీటెట్ అప్లై చేసిన అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వన్స్ మనకు సంబంధించిన అప్లికేషన్ కంప్లీట్ అయ్యి ఉంటే పేమెంట్ కూడా ఈ విధంగా మీకు అప్లికేషన్ ఫామ్ అయితే జనరేట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీకు సంబంధించి క్లిక్ హియర్ టు కన్ఫర్మ్ టు సెండ్ యువర్ రిజిస్టర్ మెయిల్ ఐడి అనేది ఉంటుంది. జస్ట్ దానిపైన క్లిక్ చేసి సో మీ యొక్క మెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో దానికి పీడిఎఫ్ రూపంలో అయితే సెండ్ చేయడం జరుగుతుంది. జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన పీడిఎఫ్ను కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇది మనకు సంబంధించి కంప్లీట్ ప్రాసెస్ అయితే. సో తెలంగాణ విద్యార్థులైనా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులైనా సీటెట్ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండే కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.